స్వచ్ఛంద సంస్థ పేరుతో మహిళ అక్రమ రవాణా లైంగిక దోపిడీకి పాల్పడుతున్నారని పౌర హక్కుల ప్రజా సంఘం అధ్యక్షురాలు జయ విద్యాలయ ఆరోపించారు. ఈ మేరకు హైదర్గూడ ఎన్ఎస్ఎస్ సెంటర్లో ఆమె బాధితులతో కలిసి మాట్లాడుతూ హైదరాబాద్ ఉమెన్ సివిల్ రైట్స్ పేరిట సంస్థ నడుపుతూ యువతులను ఆశ చూపి అరబ్ దేశాలు, ముంబై, పూణేలకు తరలిస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మహిళా అక్రమ రవాణాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక ఉమెన్ టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయాలని, పోలీసుల పాత్రపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. మళ్ళీ ట్రాఫికింగ్ అనేది చాలా సీరియస్గా జోరు అందుకున్నది అనేది మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఈ ఉమెన్ ట్రాఫికింగ్ గురించి చాలా ఏళ్ళ నుండి పియూసీలు అక్కడ పనిచేస్తుంది. పియూసీలతో పాటు అక్కడ ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు కూడా మాతో కలిసి వాటిని అంటే ఆ సెక్స్ రాకెట్ని ఎరాడికేట్ చేసేటందుకు కూడా మేము ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చాము. ఆ వస్తున్న క్రమంలో షరీఫ్, అష్రఫున్నీసా అనే కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యులు వీళ్ళందరూ కూడా మాకు సహాయం సహకారం అక్కడ ఉన్నటువంటి ఎలాంటివి ఏమి జరిగినా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, ఇంటిమేషన్ చేసేటోళ్ళు మాతో కలిసి కూడా ఓల్డ్ సిటీ మొత్తం తిరిగిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ నీలఫర్ బేగం అని తను ఈ సెక్స్ రాకెట్ గతంలో కూడా సుడాన్ అక్కడ అరబ్ కంట్రీస్ అక్కడ అమ్ముతున్న క్రమంలో పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ మీద కేసులు అయినాయి. ఈ కేసులన్నీ కూడా 2017లో కోర్టు కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధైర్యంగా కోర్టు ముందుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వటం లేదు కాబట్టే కేసు కొట్టేస్తున్నామని చెప్పారే కానీ ఈమె ఇలాంటి పని చేయలేదు అని మాత్రం కేసు కొట్టేయలేదు. అయితే అదే దానిలో మళ్ళీ షురూ చేసింది. ఈ షురూ చేస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి అష్రఫున్నీసా బేగం సంబంధించిన కుటుంబ సభ్యులను, ఆమె కొడుకు షరీఫ్ని, ఇంకొక అబ్బాయి ఇబ్రహీం, వసీం అనే క్యాండిడేట్ని వీళ్ళందరినీ కూడా చంపుతాను, నా విషయం మీరు ఇట్లా జోక్యం కల్పించుకుంటే అని కూడా థ్రెట్ చేసి